తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీ సత్యసాయి కళ్యాణ మండపంలో మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ విచ్చేశారు. ఆమెకి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ వద్ద ఎమ్మెల్యే నాయకులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. మంత్రి లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకొని మెగా రక్తదానం నిర్వహించారు. టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదాతల్ని ఎమ్మెల్యే అభినందించి మంత్రి లోకేష్ ఫోటో ఉన్న సర్టిఫికేటును ఆమె అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే నెలవల మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధిలో లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, నాయకులు పాల్గొన్నారు. మన యువ నాయకులు నారా లోకేష్ గారు గతంలో ఎన్నో అవమానాలు పడుతూ అవన్నీ కూడా ఫేస్ చేస్తూ ఈరోజు ఎక్కడైతే ఓడిపోయారో అదే నియోజకవర్గంలో రమేష్ అన్న చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు వాళ్ళ నాన్నగారు అయినా ఎక్కడ తెలుగుదేశం కంచుకోటగా ఉందో అక్కడ ఆయన నిలబడి మెజారిటీ తెచ్చుకునే అవకాశం ఆయనకు ఉంది. అయినా కూడా నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే గెలుస్తానని మంగళగిరిలోనే పోటీ చేసి మంగళగిరి ఓడిపోయినా కూడా ప్రజలతో మమేకమవుతూ నాయకుల్ని, కార్యకర్తల్ని సమన్వయం చేసుకుంటూ అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఈరోజు మంగళగిరిలో 91,000 మెజారిటీతో గెలిచి ఆయన సత్తా ఏంటో చూపించుకున్న నాయకుడు మన యువ నాయకులు నారా లోకేష్ గారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 42 ఏళ్లు పూర్తి చేసుకొని 43వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యారు. ఆయనకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఈ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఎంత ఇబ్బందులు పడ్డారో అంతకంటే ఎక్కువగా నారా లోకేష్ గారు ఇబ్బందులు పడ్డారు. అయినా కూడా వాళ్ళని బయటకు వచ్చి యాక్షన్ తీసుకునే అవకాశం ఆయనకున్నా, లేదా ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళని అనే అవకాశం ఉన్నా సరే ఏ రోజు ఏ మాట అనకుండా, ఎలాంటి మాటలు దొల్లకుండా ఆయన అన్ని కూడా భరించి యువగలం పేరుతో ఎంతో మంది తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు బయటకు వస్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్న సమయంలో ఆయన బయటకు వచ్చి యువగలం పాదయాత్రలో అందరికీ కూడా నాయకుల్ని, కార్యకర్తల్ని బయటకు తీసుకొచ్చి మనందరం కష్టపడి పనిచేస్తే పార్టీ ముందుకెళ్తది, ఈ అరాచక పాలన పాల్గొనడానికి ఆయన ఎంత ప్రయత్నించారో యువగలం పాదయాత్రలో రాష్ట్రం అంతా కూడా అన్ని నియోజకవర్గాలు తిరిగి ఎంత శ్రమ పడ్డారో మనందరం కూడా చూసాం. ఆ శ్రమకి ఈ రోజు ఫలితం, ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇంత మెజారిటీతో ఇన్ని 164 సీట్లు గెలిచారంటే ముఖ్య పాత్ర మన నారా లోకేష్ గారిదని మనందరికీ కూడా తెలుసు. అలాగే ఈ రోజు మాలాంటి యువ నాయకుల్ని ఎంతో మందిని ప్రోత్సహించి యువ రక్తం ముందుకొస్తే, లేదా మహిళలు ముందుకొస్తే ఇంకా రాష్ట్రం బాగుపడుతుందన్న ఉద్దేశంతో ఇంకా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లొచ్చు, అభివృద్ధి పనులు చేయొచ్చు అని ఈ రోజు మాలాంటి యువ నాయకులను కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగే అసెంబ్లీలో కూడా ఆయన టైం అంటే టైంకి కరెక్ట్ గా అసెంబ్లీ సెషన్స్ కి వచ్చేస్తారు. మేము మాలాంటి వాళ్ళు కొంతమంది లేట్ గా వచ్చినా సరే ఆయన 9 గంటల కంటే 9 గంటలకు అసెంబ్లీ హాల్లో కూర్చొని అంత నిబద్ధతగా ఆయన పనిచేస్తున్నారు. నేను మొన్న ఆయన పరామర్శకు వచ్చినప్పుడు ఆయనతో పాటు వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన పోలీసు వారితో కూడా చెప్తున్నారు, మీరు ఇంత ఇబ్బందులు పడద్దండి, లేకపోతే నాతో పాటు నడవక్కర్లేదు, నేను పరామర్శకు వచ్చాను, పరామర్శ చూసుకొని వెళ్ళిపోతాను అంటే అంత సింప్లిసిటీని, అంత నిబద్ధతని ఆయన మెయింటైన్ చేస్తున్నారంటే ఇవన్నీ మనం ఆయన్ని చూసి జన్మదిన శుభాకాంక్షలు. రాష్ట్ర విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతూ, తండ్రి బాటలో నడుస్తూ, రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తూ, కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా, రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా, పార్టీ బలోపేతమే ధ్యేయంగా పనిచేస్తున్న మా యంగ్ అండ్ డైనమిక్ లీడర్, ఐటీ మరియు విద్యాశాఖ మాత్యులు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ పోట్లూరి రామకృష్ణ, కార్పొరేటర్, 47వ డివిజన్, నెల్లూరు సిటీ.